నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దిన ఫలితాలలో ఫిబ్రవరి 6వ తారీఖు 2025 గురువారం నాడు ఈ రోజు నుంచి మనకి ధనిష్ట కార్తులు మొదలవుతున్నాయి. అంటే సగం సమ్మరు వచ్చేస్తున్నట్టే అనమాట. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:10 ఈ రోజు తిథి నవమి రాత్రి 10:55 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి 7:30 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జ్యం ఉదయం 8:01 నుండి ఉదయం 9:33 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:33 నుంచి ఉదయం 11:22 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:08 నుంచి మధ్యాహ్నం 3:54 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:20 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:14 నుంచి ఉదయం 6:02 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:11 నుంచి సాయంత్రం 6:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 2025 ఫిబ్రవరి 6వ తారీఖు దిన పంచాంగంలో అంటే దిన ఫలితాలలో మనకి గ్రహస్థితులు అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో అన్ని రంగాల వారికి విద్య ఉద్యోగులు వ్యాపారం వాణిజ్యము ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఈ రోజు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో శ్రద్ధ వహించాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. రాని బాకీలు అంటే గతంలో మీ ఏరియర్స్ ఏవైనా రాకుండా బాకీలుగా ఉండిపోతే అవి ఈ రోజు వస్తాయి. మార్పులకు మీరు సిద్ధంగా ఉండాలి. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదా స్థాన చలనాలు మీరు వేరే కంపెనీలు మారడం కానీ లేదా వేరే ఉద్యోగంలోకి మారడానికి కానీ ఇలాంటి మార్పులకు మీరు సిద్ధంగా ఉండాలి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. వృధా చేసుకోకండి. మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఈ రోజు ఇది చేయాలి, అలా మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ప్రకారము కనుక మీరు వెళ్ళినట్టయితే నష్టాలు పడకుండా ఈ రోజు తప్పులు దొరలకుండా ఉండే అవకాశము కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకోవటానికి ఇది చాలా శుభ సమయము. కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి. నూతన సాంకేతిక పద్ధతులను మీ యొక్క పరిశ్రమల్లో కానీ మీ యొక్క వాణిజ్య పద్ధతుల్లో కానీ ప్రవేశపెట్టినట్టయితే కనుక మరింత ఉత్పత్తి పెరిగే అవకాశము, మరింత అంటే నాణ్యత పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు టెక్నాలజీని తప్పనిసరిగా డెవలప్ చేసుకోండి. వ్యవసాయదారులకు నూతన పద్ధతులు అన్వేషించాలి. టెక్నికల్ గాను మీరు వ్యవసాయం చేసే పద్ధతులను నేర్చుకోవాలి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరగడము, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఇది చాలా అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు ప్రజలలో సమన్వయ ధోరణిని మీరు సాధించాలి. లేదు అంటే కనుక చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ అవసరము. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల తీసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు అస్సలు తలెత్తవు. అయితే కుటుంబ పరంగా చిన్న చిన్న వివాదాలు వచ్చే సమస్య కనపడుతోంది. కొంతమందికి బంధువులు విడిపోవడం కానీ ఇలాంటివేవో తీవ్రత ఏర్పడుతోంది. ఆ సమస్యలు మరీ విపరీతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటూ సంయమనం పాటించి మాటను ఆచితూచి కనుక మాట్లాడుకున్నట్టే ఈ ఒక్క రోజే కదా, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు
ఈ రోజు కూడా 2 రోజులు మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసి స్వామివారికి ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఈ రోజు ఏదైనా మీకు ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చినట్టయితే కనుక తొలగిపోయే పరిస్థితి కనపడుతోంది. అయితే మీరు సింధూరాన్ని ధరించి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. ఈ మొక్క గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే తమ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కృషి చేయాలి. ఇతర వ్యాపకాలు పక్కన పెట్టి లేదా పూర్తిగా మానేసి చదువు మీద శ్రద్ధ మరియు పట్టుదల పెట్టుకుంటేనే తప్ప మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. మీరు ఏ పని తలపెట్టినా, అంటే కోర్సుల్లో చేరదామనుకున్నా, లేదంటే విదేశాలు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, లేదా మీ కెరియర్ని ఎంచుకోవాలన్నా ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. ఈ రోజు మీకు అస్సలు కలిసి రావట్లేదు. ఉద్యోగస్తులకు స్థిరమైన ప్రగతి ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, కొంతమందికి వేరే చోటుకి వెళ్లే అవకాశం కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అంటే కొన్ని ఉద్యోగ రంగాలలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, బరువైన బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతోంది. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి. వ్యాపార పరంగా చూసినట్టయితే స్థిరమైన వృద్ధి కనబడుతోంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే కనుక ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత కొత్త పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు ప్రస్తుతం మీ యొక్క ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి. కొత్త వాటి జోలికి ఈ రోజు వెళ్ళకండి. నూతన అవకాశాలు ఏమైనా మీ ప్రొడక్టివిటీ పెంచడానికి కొత్త కొత్త మార్గాలు ఏమైనా ఉన్నాయేమో మీరు అవి అన్వేషించండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది. మీ యొక్క పంటకు మార్కెట్లో మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంది. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, పంటలు ఎలా కొత్త రకంగా ఎలా పండించాలి, ఏ పంటలు పండిస్తే మనకి ఈ సమయంలో, అంటే మనకి వేసవి కాలం వచ్చేస్తోంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పంటలు మీకు లాభాలు తెచ్చిపెడతాయి అనే అంశాన్ని తెలుసుకొని ఆ పంటలను వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త ప్రాజెక్టులు సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. నూతన సాంకేతిక పద్ధతులు మీరు నేర్చుకున్నట్టయితే కనుక మరింత విశేష ప్రతిభను మీ యొక్క రంగంలో చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ప్రస్తుత ప్రాజెక్టులను మీరు హ్యాండిల్ చేయడం తెలుసుకోండి. కొత్త వాటికి వెళ్ళడం కానీ, కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం కానీ, ఫాస్ట్ డెసిషన్స్ ఆలోచించకుండా తీసుకోవడం కానీ అలాంటి పొరపాట్లు ఈ రోజు చేయకండి. నూతన అవకాశాలు మీకు ఎలా వస్తాయి, మీ యొక్క ప్రతిభ ఏమిటి, మీరు కోరుకునేది ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజలలో మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. గతంలో మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటే కనుక దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి అవకాశాలు కానీ లేదా వేరే పదవులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలతో పాటుగా కొంతమందికి కొన్ని రుగ్మతలు తీవ్రత అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. వైద్య పరీక్షలు చేయించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సన్నిహితులతో సత్సంబంధాలు ఉంటాయి. బంధుమిత్రులు వచ్చిపోతూ ఉంటారు. కొత్త బంధువులు మీ ఇళ్ళకి వస్తారు, అంటే కొత్త బంధువులు చేరిక అవుతారనమాట. దానితో పాటుగా కుటుంబంలో శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రోజు చెయ్యండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఎవరైనా ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, ముఖ్యమైన పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ తెల్లని వస్త్రాలు ధరించి తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, తద్వారా సానుకూలతలు పొందే అవకాశము గోచరిస్తోంది. లక్ష్మీ అమ్మవారిని ఉదయం పూట పూజ చేయడం కానీ, ఉదయం పూట ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఈ రోజు చాలా చక్కని ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తమ చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు కానీ, క్యాంపస్ సెలక్షన్స్ కానీ వెళ్లే వాళ్ళు మీ యొక్క ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకొని కనుక మీరు వెళ్ళినట్టయితే
విజయంతో తిరిగి వచ్చే అవకాశం ఉంది, అది మర్చిపోకండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనపడుతోంది. కొంతమందికి తీవ్రమైన ఒత్తిడి, టార్గెట్లు ఫినిష్ చేయలేని పరిస్థితిలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది ఇక్కడ. మీరు అటువంటి పొరపాట్లు చెయ్యకండి. ఒత్తిడిని పెంచుకునే పని కాకుండా తగ్గించుకునేందుకు మార్గాలు వెతకండి. దీనితో పాటుగా కొంచెం ధ్యానం కానీ, కాన్సంట్రేషన్ పెంచుకోవడం కానీ, లేదా ఏదైనా డైవర్షన్ కానీ మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఒత్తిడి తగ్గే మార్గము కనపడుతుంది. తద్వారా మనశ్శాంతి లభిస్తుంది. తరువాత వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు మీ యొక్క వ్యాపారంలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వారు ఎలాంటి వారు, ఏమిటి, వాళ్ళతో మనం ఒప్పందం చేసుకోవచ్చా అనే అంశాన్ని మీరు పరిశీలన చేసుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు మాత్రము మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎక్కడ పెట్టాలి, ఎలా, ఏమిటి అనే అంశాన్ని మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే కొత్త కొత్త విధానాలను మీరు తప్పనిసరిగా అన్వేషణ చెయ్యాలి. దీంతో పాటుగా నీటికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు కానీ, నీటి సప్లై సరిగా లేకపోతే కనుక ఆ ప్రయత్నాలు చేసుకుని మీరు పంటను ప్రారంభించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశము, అంటే మీ కాంపిటీటర్స్ ద్వారా కావచ్చు, మీ కింద పనిచేసే ఉద్యోగుల ద్వారా కావచ్చు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ స్థానాలకి మార్పులు రావచ్చు, మీరు చేసే ఉద్యోగంలో మార్పులు రావచ్చు. కొంతమంది అసలు ఐటీ రంగాన్నే వదిలి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమంది నూతన టెక్నాలజీని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ వైపు ఇంట్రెస్ట్ చూపించండి. అది ఉత్తరోత్తర మీకు డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు మీ ప్రతిభను చాటుకునే అవకాశము, మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశము కలుగుతుంది. దీంతో పాటుగా మంచి పారితోషికంతో మీకు అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులను స్వీకరిస్తారు. పాత పదవులు అంటే మీకు కొంతమందికి అయితే రెండు నిర్వహించే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మాత్రము కీ పోస్టులు అంటారు కదా, కీలకమైన పదవుల్లోకి అంటే మీకు అధిష్టానము ఏర్పాటు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారంలో కానీ, మీ లైఫ్ స్టైల్లో కానీ మార్పు చేర్పులు అవసరము. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు తల ఎత్తుతాయి. అవి చిలికి చిలికి గాలివాన అన్నట్టుగా పెద్ద తీవ్రతను దాటే అవకాశము గోచరిస్తోంది. అది మొదల్లోనే మీరు జాగ్రత్తగా సమయస్ఫూర్తితో కనుక ఆ చిక్కుల్ని విడదీసుకున్నట్టయితే కనుక అవి పెద్దగా పరిణామం చెందవు. లేదు అంటే కనుక కొంతమందికి విడిపోయే పరిస్థితి, మాట వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించడం నేర్చుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణపతిని ప్రార్థన చేసుకోండి. గణపతి పూజ చేయండి. అది దేవాలయమా, మీ ఇంట్లోనా అనేది మీరు చూసుకోండి. అయితే ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఈరోజు ఆ పని కనుక మీరు చేసుకున్నట్టయితే ఒకంత బుధ అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహంతో పాటుగా సక్సెస్ అయ్యే అవకాశము కనపడుతోంది. మీరు ఆ ప్రయత్నాలు చేయండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.